ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. చర్చెస్లో చాలా మటుకు మనకు హోలీ స్పిరిట్ ఉండదు, రాదు కూడా. మనం ఎంత ఆశపడ్డా అది మన పాస్టర్స్ను బట్టి అది రాదు. సో ఎందుకు రాదు అంటే చూడండి, బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక హిందీ టీచర్ ఉందనుకుందాం. ఆమె హిందీ రాదు, ఆమె తెలుగు మదర్ టంగ్, ఆమె హిందీ టీచర్గా పనిచేస్తుంది. సో ఆమె ఏం చేస్తుంది, తెలుగులోనే మాట్లాడుతూ హిందీని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటుంది. అంటే ఏంటి, అన్నీ చెప్తుంది కానీ ఆమె మాట్లాడదు. అలాగే ఉంటుంది పాస్టర్లకు ఎవరికైతే హోలీ స్పిరిట్ లేదో వాళ్ళు హోలీ స్పిరిట్ గురించి ప్రసంగాలు ఇస్తూ ఉంటారు, బైబిల్ వాక్యాలు అన్నీ చదువుతుంటారు. కానీ మనం చదువుకోలేము, అవన్నీ చదువుతారు, అదో ఆ రోజు వెళ్ళదీస్తారు. సో ఏమంటారంటే, అబ్బో హోలీ స్పిరిట్ గురించి వీళ్ళకి చాలా తెలుసు అని మనం అనుకోవాలని వాళ్ళు యాక్టింగ్ చేస్తుంటారు. కానీ వాళ్ళకి ఏం తెలియదు. ఆ వచనాలన్నీ రాసుకొని అవన్నీ చదువుతారు, మధ్య మధ్యలో ఏదో చెప్పి టైంపాస్ చేస్తారు. కాబట్టి ఈ మనకు రాకపోవడానికి కారణం, ఏదన్నా భాష మాట్లాడాలంటే భాష నేర్పించే వాళ్ళు మనతో మాట్లాడాలి, మనల్ని మాట్లాడించాలి, అంతే కదా. తల్లి పిల్లలకి ఎలా నేర్పిస్తుందో అలా పాస్టర్లు కూడా మనకు ఆ ఎన్వైర్న్మెంట్ కలిగించాలి. తను మాట్లాడుతుంటే మనం కూడా ఎంకరేజ్ అయ్యి మనకు కూడా మాట్లాడాలన్న ధైర్యం వస్తుంది. సో అది భయం పోతుంది. కానీ ఇక్కడ అలా ఉండదు. వాళ్ళు మనల్ని ఎట్లా చూపిస్తారని, వాళ్ళు మనకి ఎట్లా చూపిస్తారంటే ఇదేదో దురాత్మ అని మనకు ఒక ఇంప్రెషన్ కలగజేస్తారు. మంచి మంచి చర్చెస్, ఈవెన్ హెబ్రోన్ చర్చ్ కానీ, మెననైట్, మెథడిస్ట్, అన్నీ ఆ నాన్ పెంతకోస్టల్ చర్చెస్ అన్నీ కూడా హోలీ స్పిరిట్ని ఒక భూతం లాగా, ఒక గోస్ట్ లాగా చూపిస్తుంటారు. సో ఇట్స్ అదంతా ఎట్లాంటి ఎన్వైర్న్మెంట్ ఉందంటే హోలీ స్పిరిట్కి సూటబుల్ ఎన్వైర్న్మెంట్ అయితే అక్కడ లేదు. ఈ పెంతకోస్టల్ చర్చెస్ ఏమో అలా ఎగరడము, అరవడము అవన్నీ కూడా ప్రైవేట్ టాక్స్ అంటే మనము ఒంటరిగా ఉన్నప్పుడు, మనం ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఎగిరి దుంకొచ్చు, అది ఓకే. వెన్ వీఆర్ ఇన్ పబ్లిక్ అంటే చర్చ్లో ఉన్నప్పుడు ఒకరు ఇద్దరు ప్రాఫెసీ చెప్పాలి, మిగిలిన వాళ్ళు ఇంటర్ప్రిట్ చేయాలి. సో అక్కడ కూడా హోలీ స్పిరిట్కి సరైన ఎన్వైర్న్మెంట్ లేదు. సో వాళ్ళు మనల్ని భయపెట్టడం ద్వారా వాళ్ళని బట్టి మనము వెనక్కి వెళ్ళిపోవడము జరుగుతున్నది. సో ఈ రెండు కూడా ఎగ్జాంపుల్స్, నాన్ పెంతకోస్తలు రెండు కూడా హోలీ స్పిరిట్కి సరైన ఎన్వైర్న్మెంట్స్ కలిగించడం లేదు. మనము బైబిల్ని ప్రామాణికంగా తీసుకొని బైబిల్లో ఉన్న ప్రకారం మనము ముందుకు సాగాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రభు మనందరి కృపను అనుగ్రహించును గాక.